హలో వ్యూవర్స్, ఫారెన్ వచ్చినప్పుడు మన దగ్గర క్యాష్ అయిపోతే ఏం చేయాలంటే ఇక్కడ మనకి బ్యాంక్స్ ఉంటాయి. కొన్ని బ్యాంక్స్లో ఏంటంటే వీసా కార్డ్ అండ్ మాస్టర్ కార్డ్ మన ఏటీఎంస్ ఉంటాయి కదా, అవి సపోర్ట్ చేస్తాయి అన్నట్టు. ఎగ్జాంపుల్కి నేను ఒకటి చూపిస్తాను ఇక్కడ. సో నేను ప్రస్తుతానికి మలేషియాలో లంకావి ఐలాండ్లో ఉన్నాను. సో నాకు ఇక్కడ క్యాష్ అయిపోయింది. క్యాష్ అయిపోతే నేను క్యాష్ ఎట్లా తీయాలని చాలా కష్టపడినా అండ్ ఒక సింపుల్ సొల్యూషన్ దొరికింది నాకు. సో మే బ్యాంక్ అనేది ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు. ఈ మే బ్యాంక్లో ఏటీఎంస్ ఉంటాయి. ఈ ఏటీఎంస్లో మనకి ఏంటంటే మాస్టర్ కార్డ్ అండ్ వీసా కార్డ్ సపోర్ట్ చేస్తుంది. ఎలా విత్డ్రా చేయాలో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇది నాది కోటక్ వీసా కార్డ్ నాది. జస్ట్ ఇట్లా పెడతాం, ఇట్లా వస్తుంది మనకి. ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే మనం పిన్ కొట్టాలి. పిన్ కొట్టేసినాక ఇట్లా వస్తుంది మనకి విత్డ్రాల్, బ్యాలెన్స్ ఎక్వైరీ, ట్రాన్స్ఫర్. మనం విత్డ్రాల్ కొడదాం. విత్డ్రాల్ కొట్టిన తర్వాత మనకి ఇట్లా ప్రాసెస్ అయిన తర్వాత ఇట్లా ఒక చూపిస్తుంది ఛార్జెస్ గురించి. మీరు ఒకసారి మా వెబ్సైట్లో చూసుకోండి అని ఇట్లా వస్తుంది. తెలిస్తే ఓకేని కొట్టమంటుంది. ఓకేని కొడదాం, కంటిన్యూ కొడదాం. సేవింగ్ కరెంట్ క్రెడిట్ కార్డు, సేవింగ్స్ బ్యాంక్ మనది. సేవింగ్స్కి వెళ్ళి మనకి ఎంత ఆర్ఎం కావాలో అంత ఆర్ఎం కొట్టేస్తాం. సో నాకు ఎగ్జాంపుల్కి ఒక 20 ఆర్ఎం కావాలి అనుకుందాం. ఎగ్జాంపుల్ కొట్టి ఎస్ కొడదాం. ఎస్ కొట్టిన తర్వాత ఏంటంటే ఇట్లా వస్తుంది. ఈరోజు కరెన్సీ ఛార్జెస్ వచ్చేసరికి 18.8 అన్నట్టు. సో మనం 50 కొడుతున్నాము. సో మనకు యాక్చువల్ ఐఎన్ఆర్ ఇంత, ఐఎన్ఆర్ అనేది కట్ అవుతుంది అన్నట్టు. అండ్ కన్వర్జేషన్ ఛార్జ్ వచ్చేసరికి ఇంత అన్నట్టు. సో ఇవన్నీ మనకు ఓకే అయ్యి ప్రొసీడ్ విత్ కన్వర్జేషన్ కొడితే మనకు క్యాష్ వచ్చేస్తుంది. నేను క్యాన్సిల్ కొడుతున్నా. ఇప్పుడు నేను ఏంటంటే 250 RMY ఇది ఇప్పుడే కొడితే నాకు వచ్చేసరికి 200 ఛార్జెస్ పడింది అన్నట్టు. సో ఇంత సింపుల్గా మనం అయితే విత్డ్రా చేసుకోవచ్చు. మోస్ట్లీ మనకి ఇక్కడ చూపించేస్తుంది ఏ బ్యాంక్ సపోర్ట్ ఉంటుందని చెప్పి. నేను చూపిస్తాను ఇదైతే ఏ బ్యాంక్ సపోర్ట్ ఉందని. ఇక్కడ మే బ్యాంక్ వాళ్ళు అయితే ఇవన్నీ టైప్స్ ఆఫ్ కార్డ్ని అయితే సపోర్ట్ చేస్తారు అన్నట్టు ఈ ఏటీఎంలో. సో ఈ షార్ట్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.